డిజిటల్ మార్కెటింగ్ లో చాట్ జీపీటీ కంటెంట్ ఎంత వరకు వాడొచ్చు? ప్రెసెంట్ డేస్ లో కంటెంట్ క్రియేషన్ చాలా ఫాస్ట్ గా ఇంక్రీజ్ అయింది. సోషల్ మీడియా వీడియోస్, బ్లాగ్స్, ఆర్టికల్స్ అన్ని కంటెంట్ మీద డిపెండ్ అవుతున్నాయి. అందుకే చాలా మంది చాట్ జీపీటీ లాంటి టూల్స్ యూస్ చేస్తున్నారు. డిజిటల్ ప్రాడక్ట్ లో కూడా మనం కంటెంట్ కోసం చాట్ జీపీటీ ఎక్కువ యూస్ చేస్తాం. సో ఈ రోజు వీడియోలో చాట్ జీపీటీని కంటెంట్ కోసం ఎంత వరకు యూస్ చేయాలో డిస్కస్ చేద్దాం. హాయ్, ఐఎమ్ సత్య, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. సో సింపుల్ గా అసలు చాట్ జీపీటీ అంటే ఏంటో తెలుసుకుందాం. చాట్ జీపీటీ అనేది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ LLM అని పిలుస్తాం. దీన్ని ఓపెన్ AI క్రియేట్ చేసింది. బుక్స్, బ్లాగ్స్, వెబ్సైట్స్ లాంటి డేటా మీద ట్రైన్ అయ్యి లాంగ్వేజ్ ఎలా ఉండాలో, సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతాయి, క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి అనే ప్యాటర్న్స్ ని నేర్చుకుందనమాట. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే చాట్ జీపీటీ అనేది ఇంటర్నెట్ నుండి ఇన్ఫర్మేషన్ ని కాపీ పేస్ట్ చేస్తుందా అని. బట్ రా, అలా ఏమి ఉండదు. చాట్ జీపీటీ ఇంటర్నెట్ నుండి ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ చేయదు. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే అది మీ ఇంటెంట్ ని అర్థం చేసుకుని ఫ్రెష్ గా న్యూ ఆన్సర్స్ జనరేట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కాపీ కాదు, ఆన్సర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోబో మూవీలో చిట్టి లాగా. సో చిట్టి ఏం చేస్తుంది? రజనీకాంత్ ఏం చెప్పినా సరే దాన్ని ట్రైన్ చేసిన దాన్ని బేస్ చేసుకునే ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. సో చాట్ జీపీటీ కూడా అంతే. మీరు ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అలాగే అవుట్పుట్ ఇస్తుంది. సో ఈ ఇమేజ్ చూస్తే మీకు చాట్ జీపీటీ అల్గోరిథం అనేది ఎలా వర్క్ అవుతుందో ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మెయిన్ టాపిక్ వస్తే చాట్ జీపీటీ కంటెంట్ ఎంత వరకు వాడాలి? ఇదొక రెండు విషయాల మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్, మీరు ప్రాంప్ట్ ఎలా ఇస్తున్నారు, అండ్ సెకండ్, మీరు దేనికోసం యూజ్ చేస్తున్నారు అనేది. చాట్ జీపీటీకి రైట్ ఆర్టికల్ అన్నారనుకోండి, అది నార్మల్ గానే ఇస్తుంది. కానీ అలా కాకుండా మీరు స్పెసిఫిక్ గా అడిగితే అవుట్పుట్ కూడా బెటర్ గా వస్తుంది. ఎగ్జాంపుల్, మంచి ప్రాంప్ట్ ఎలా ఉండాలంటే, మీరు చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నప్పుడు ఒక 4 బేసిక్ థింగ్స్ అనేవి క్లియర్ గా ఉండాలి. ఫస్ట్ వన్, రోల్. ముందు చాట్ జీపీటీకి రోల్ అనేది అసైన్ చేయాలి. మీరు ఒక ఆర్టికల్ రాస్తున్నారనుకోండి, సో యాక్ట్ యాజ్ ఎన్ SEO ఎక్స్పర్ట్ అని చెప్పాలి. సెకండ్ వన్, టాపిక్. మీరు తీసుకున్న టాపిక్ ని దానికి ఫస్ట్ మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్, రైట్ అండ్ ఆర్టికల్ జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అండ్ థర్డ్ వన్, టోన్. కంటెంట్ ఎలా ఉండాలి అంటే సింపుల్ గా, ప్రొఫెషనల్ గా అండ్ ఫ్రెండ్లీగా రాయాలి. లైక్ ఎలా చెప్పొచ్చు అంటే రైట్ అండ్ సింపుల్ అండ్ కాన్వర్సేషనల్ టోన్. ఫోర్త్ వన్, ఆడియన్స్. ఎవరికి రాయాలి అంటే జియో అంటే తెలియని బిజినెస్ కోసం అండ్ స్టూడెంట్స్ కోసం అని మెన్షన్ చేయాలి. సో ఇలా దానికి రోల్, టాపిక్, టోన్, ఆడియన్స్ అన్ని క్లియర్ గా ఇస్తే మీకు అవుట్పుట్ అనేది ప్రాపర్ గా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక హోటల్ కి వెళ్లారనుకోండి, మీరు జస్ట్ ఒక దోశ ఆర్డర్ చేశారంటే వాళ్ళు నార్మల్ దోశ మీకు తీసుకొచ్చి ఇస్తారు. కానీ మీరు అలా కాకుండా ఆనియన్స్, జీరా యాడ్ చేసి కొంచెం గీ రోస్ట్ చేయండి, క్రిస్పీగా ఉండాలి, ఇలా సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనుకోండి, స్పెషల్ గా మీకోసం ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. సేమ్ లాజిక్ కూడా చాట్ జీపీటీకి అప్లై అవుతుంది. మీరు జనరల్ గా అడిగితే అది కంటెంట్ అనేది నార్మల్ గానే ఇస్తుంది. కానీ మీరు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే హై క్వాలిటీ కంటెంట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఒక్క లైన్ లో చెప్పాలంటే, మీరు ప్రాంప్ట్ అనేది క్లారిటీగా ఇస్తే అవుట్పుట్ అనేది క్వాలిటీగా వస్తుంది. సో చాట్ జీపీటీ కంటెంట్ యూస్ చేయడం అనేది ప్రాబ్లం కాదు, మనం ఎలా ప్రాంప్ట్ ఇస్తాం అనేది ఇంపార్టెంట్. మీరు స్మార్ట్ గా ప్రాంప్ట్ ఇస్తే చాట్ జీపీటీ మీకు పవర్ఫుల్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తుంది. చాట్ జీపీటీ చాలా పవర్ఫుల్ టూల్, కానీ బ్లైండ్ గా డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే కంటెంట్ లో 3 ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. సో మీరు దేనికోసం యూస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టే చాట్ జీపీటీ ఎంత వరకు వాడాలో డిసైడ్ అవుతుంది. ఫస్ట్ వన్, ఫ్యాక్ట్స్ రిలేటెడ్ కంటెంట్. ఎగ్జాంపుల్, షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, క్రిప్టో, ఫైనాన్స్, మార్కెట్ అప్డేట్స్ ఇలాంటివి. ఇలాంటి కంటెంట్ లో చాట్ జీపీటీని ఫుల్ గా ట్రస్ట్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ అనేది డైలీ చేంజ్ అవుతుంది. ప్రైజెస్, ట్రెండ్స్ అనేవి ఫాస్ట్ గా అప్డేట్ అవుతాయి. సో చాట్ జీపీటీ దగ్గర కొన్నిసార్లు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండకపోవచ్చు. సో అలాంటి టైంలో మీకు డేటా అనేది కరెక్ట్ గా ఇవ్వదు. ఇలాంటి కేసెస్ లో చాట్ జీపీటీ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం యూస్ చేస్తే బెటర్. కానీ గూగుల్ అండ్ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మాత్రమే డేటాని వెరిఫై చేయాలి. అండ్ సెకండ్ వన్, యూజర్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ కంటెంట్. చాట్ జీపీటీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ కొన్నిసార్లు ఓవర్ కాంప్లికేటెడ్ గా ఉంటుంది. కొన్ని ఆన్సర్స్ లో హాల్యూసినేషన్ అంటే కాన్ఫిడెంట్ గా ఇన్ఫర్మేషన్ ని రాంగ్ గా చెప్తుంది. సో అలాంటప్పుడు కూడా ఆడియన్స్ కి అండ్ కొన్ని వర్డ్స్ అనేవి కూడా డిఫికల్ట్ గా ఇస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, కంటెంట్ ని ఒకసారి చాట్ జీపీటీ ఇచ్చినప్పుడు సరిగ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవాలి. అండ్ యూజర్ కి ఈజీగా అర్థమవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఒక వర్డ్ అనేది చాలా మందికి తెలియదు అని అనుకున్నప్పుడు అలాంటి వర్డ్స్ ని డిలీట్ చేసి సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయమని చెప్పాలి. ఎందుకంటే మనం కంటెంట్ రాసేది ఎండ్ ఆఫ్ ద డే. సో ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలంటే అది యూజర్ కి ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసి హ్యూమన్ ఎమోషన్స్. సోషల్ మీడియాలో సక్సెస్ అంటే ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు, ఎమోషన్ అండ్ కనెక్షన్ కూడా వర్కౌట్ అవ్వాలి. చాట్ జీపీటీ ఐడియాస్ ఇవ్వగలదు, కానీ పెయిన్ ఫీల్ అవడం, రియల్ ఎమోషన్స్ ని టచ్ చేయడం, ఆడియన్స్ హార్ట్ కి కనెక్ట్ అవడం లాంటివన్నీ ఫుల్ గా క్యాప్చర్ చేయలేదు. ఎగ్జాంపుల్, మోటివేషనల్ వీడియోస్ కానీ, కెరియర్ స్ట్రగుల్ కంటెంట్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు AI అనేది మీకు స్ట్రక్చర్ ఇస్తుంది, కానీ హ్యూమన్ టచ్ అనేది కనిపించదు. సో బెస్ట్ కంటెంట్ కావాలనుకున్నప్పుడు చాట్ జీపీటీ ఐడియా అండ్ మీ
పర్సనల్ ఎమోషన్ అనేది యాడ్ చేసి క్రియేటివ్ గా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ChatGPT ని అసిస్టెంట్ లాగా యూజ్ చేయాలి కానీ కంప్లీట్ గా దాని మీద డిపెండ్ అవ్వకూడదు. సో బెస్ట్ కంటెంట్ కావాలనుకుంటే ChatGPT హెల్ప్ తీసుకుంటూ హ్యూమన్ థింకింగ్ అనేది దానికి యాడ్ చేసి ఎమోషనల్ టచ్ ఇస్తూ ఇవన్నీ కలిస్తేనే రియల్ ఎంగేజింగ్ కంటెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు కూడా ChatGPT లాంటి టూల్స్ నేర్చుకుని కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే, డిజిటల్ మార్కెటింగ్ ని పూర్తి స్థాయిలో నేర్చుకోవాలనుకుంటే జాయిన్ డిజిటల్ బ్రాలీ. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.